హాయ్ గైస్, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్లు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. అలాగే ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం హైదరాబాద్కు దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గరకు వచ్చాము. ప్రస్తుతానికి ఈ రిజర్వాయర్కి వెళ్ళే దారిని క్లోజ్ చేశారు. మనం రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా ఆ రిజర్వాయర్ గట్టు ఉంటుంది కదా, ఈ గట్టు ఎక్కుంటే వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. మెయిన్ దారి అయితే క్లోజ్ చేశారు. వెహికల్స్ మన కింద ఎక్కడన్నా పార్క్ చేసుకొని పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే రిజర్వాయర్. చాలా పెద్దగా, చూడటానికి చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. సన్ రైజ్ టైంలో కానీ సన్సెట్ టైం కానీ మనం వెళ్ళామంటే కొంచెం ఆ నేచర్ని, ఆ వాటర్ని అంతా ఎంజాయ్ చేయొచ్చు. గోదావరి నదిపై కాళేశ్వరం డ్యామ్ నిర్మించారు కదా, ఆ కాళేశ్వరం డ్యాంలో 10వ లిఫ్టే ఈ రిజర్వాయర్. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతి అనమాట. ఎత్తిపోతల పద్ధతిలో అక్కడి నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి ఇక్కడికి పంప్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం చూస్తుంది గోదావరి వాటర్. ఈ రిజర్వాయర్ చుట్టూ ఎత్తైన పెద్ద కట్ట ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కట్ట. ఈ కట్ట చుట్టుకొలత దాదాపుగా 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కట్ట మీద కార్లు, బైకులు మొత్తం చుట్టూ తిరగడానికి వీలుగా ఉంటుంది, స్పేస్ ఉంటుంది. కానీ పైకి ఎలవ చేయరు, వాటిని పర్మిషన్ లేదన్నమాట. పైకి ఎక్కడానికి వెహికల్స్ పర్మిషన్ లేదు. మనం నడవగలిగితే 1 కిలోమీటర్, 4 కిలోమీటర్, 5 కిలోమీటర్లు ఎందరో నడవగలిగితే అందరూ నడిచి మళ్ళీ బ్యాక్ రావాలన్నమాట. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇది చూడటానికి చాలా బాగుంది, కానీ ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే లేదు ప్రస్తుతానికి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సన్ రైజ్ టైంలో కానీ సన్సెట్ టైం కానీ వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఇక్కడికి వెళ్ళాలంటే డే టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా గొడుగు తీసుకెళ్ళండి, ఎండలు అదిరిపోతున్నాయి. అక్కడ ఒక చెట్టు కూడా ఉండదు మనం రెస్ట్ తీసుకోవడానికి. అలాగే తినడానికి కూడా ఏముండవు. వాటర్ బాటిల్స్, బిస్కెట్లు కూడా కంపల్సరీగా తీసుకెళ్ళండి. 1 అవర్ 2 అవర్స్ రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ ఇది. అలాగే ఫోటోషూట్స్కి బాగుంది, ఇన్స్టా రీల్స్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ మంచి ప్లేస్ ఇది. ఈ వాటర్లో మాత్రం అసలు దిగొద్దు, చాలా లోతుందంట. ఆల్రెడీ 2 months బ్యాక్ పిల్లలు దిగి చనిపోయారు అక్కడ. పొరపాటును కూడా ఈ నీళ్ళలో దిగొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పారాగ్లైడింగ్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంటుంది. ఈ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పక్కనే ఉంది. పర్ హెడ్ 4000 నుంచి 5000 వరకు ఉంటుంది ఈ పారాగ్లైడింగ్ రైడ్. చాలా చాలా బాగుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొకటి మళ్ళీ కలుద్దాం.